మొదటగా మరొకసారి బాబుకి ఇచ్చినటువంటి ఆశను బట్టి ఆ దేవాదేవుని మహిమపరుస్తున్నాము. వారు దేవుడు చేసిన ఈ గొప్ప మేలును పురస్కరించుకొని మరి కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసింది కాబట్టి ఈ కుటుంబానికి చక్కటి వర్తమానము వారి తల్లిదండ్రులకు మరి పిల్లలకు వారి ధర్మాన మనం అందరం కూడా నేర్చుకొని పోదాము. చక్కటి వాక్యాన్ని విందాం. ప్రతి బర్త్డేకి ఆ కుటుంబము ఇక్కడ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేస్తుంది. చక్కగా మంచి మాటలు వినిపిస్తూ ఉంది. ఈరోజు కూడా మంచి మాటలు విందాం. రైట్ అయినా మంచి పాటను అయితే విందాము. దయచేసి జయంత్ బర్త్డేకి బహుమానంగా మనం వినబోయే వాక్యం పాఠం ఏదనంటే, తండ్రి ప్రేమించని కుమారులు ఎవరైనా ఉన్నారా? తండ్రి ప్రేమించని కుమారులు లేదా తండ్రి ప్రేమించే కుమారులు ఎవరు? తండ్రి ప్రేమించే కుమారులు ఎవరు? అదేంటి సార్ ప్రశ్న? తండ్రి ప్రేమించిన పిల్లలు ఉంటారా? మరి ప్రేమించని వారు ఎవరు ఉంటారైనా? పోల్చుకుంటారు కానీ ఒక పొలుకు ఎక్కువ ఉండొచ్చమ్మ ప్రేమ. అటని మీ డాడీ ఈ అబ్బాయిని ప్రేమించట్లేదని అంటే, ఎందుకు ప్రేమించట్లేదు? ప్రేమించకపోతే ఆ కోట్ ఎట్టు వస్తుంది, సూట్ ఎట్టు వస్తుంది? ఏనన్నా ప్రేమించినటువంటి తండ్రులు ఎవరు ఉండరు. నేను అవును కదమ్మా, ప్రేమించని తల్లి కూడా ఉండదు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏదంటే, పాఠం ఏంటంటే, ప్రేమించడం అని అంటే ఏమనుకుంటున్నారు? నా కొడుకు నేను ప్రేమిస్తున్నాను అని తల్లి కానీ తండ్రి కానీ అంటుందనంటే దాని అర్థం ఏంటి? సమాజం అనుకుంటున్న అర్థం వేరు, దేవుడు బైబిల్లో రాసిన అర్థం వేరు. అందుకని ఈ విషయం తెలియదని తండ్రి ప్రేమించే కుమారులు ఎవరని అంశాన్ని పెట్టాను. తండ్రి ప్రేమించని కుమారులు ఎవరు ఉండరు. ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రేమించడం అంటే ఏంది? బట్టలు కొనియడమా? సరదే కదా సార్ ప్రేమించడం అంటే. మరి ఇంకేంది? బిడ్డను ప్రేమించడం అని అంటే ఏంటి? సూపర్ సార్. మీరు ఓకే, మంచి నడవడికతో నేర్పించడం అని సార్ అన్నారు, తెలుసు కాబట్టి. సాధారణంగా తమ బిడ్డలను ప్రేమించే వారికి ఏమి ఇస్తారు అని అంటే, ఏనైనా ఎక్కువగా తమిళ్లో సెల్లం అంటారు, అవునైనా తెలుగులో ఏమంటారమ్మా? గారాబం. వెరీ గుడ్, గారాబం ఇస్తారు. అయినా వాళ్ళు కోరిన దానికంటే ఎక్కువ ఇచ్చి ప్రేమించే తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఈరోజు 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఏం సరిపోద్ది నీకు, అదిగో 100 రూపాయలు తీసుకోపో అని ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమిస్తూ ఉన్నాడు అని అనుకుంటున్నారు. అదే ప్రేమ అనుకుంటున్నారు. బైక్ కొనియడం, సైకిల్ కొనియడం, అదైనా ఇల్లు కట్టించడం, బెడ్రూమ్ని అలంకరించడం, కారు కొనియడం. అంటే వీటన్నిటిని ఏమనుకుంటుంది సమాజం అని అంటే, అబ్బా వాడి బిడ్డ మీద ప్రేమ ఎక్కువ, లేదా వాళ్ళ కూతురు మీద ప్రేమ ఎక్కువ అని అనుకుంటుంటారు. ఇదిగో నిజమైనటువంటి ప్రేమ అంటే అవి కావు. చూసారేనా? నిజంగా మీరు బిడ్డను ప్రేమిస్తుంటే మీరు మంచి క్రియలతో నడిపించడం అని అన్నారు, రైట్ అన్నారు, దాదాపు రైట్ అది. కానీ ఇక్కడ వాక్యంలో ఏముంటుందో, బైబిల్లో దేవుడు ఏం రాయించాడో మనిషికి మనకు తెలియదు కదా. ప్రేమించడం అంటే ఇదే. ఇప్పుడు తల్లి కొడుతుందనుకో, తండ్రి ఒప్పుకోడు, కొంతమంది తండ్రులు ఒప్పుకోరు. బిడ్డను ఎందుకు కొడతావు, ఊరికే చదవకపోతే పోతారు పో వదిలే అని అనేవాళ్ళు తండ్రులు కూడా ఉన్నారు. అలాగే తండ్రి దండిస్తుంటే తల్లులు ప్రేమించే బిడ్డలు ఉన్నారు చూస్తారు. వాళ్ళు ఏమంటారంటే, వద్దు ఎందుకు కొడతామని అడ్డొచ్చిలో పడతా ఉంటారు. అంటే దీన్ని బట్టి చూస్తే మేము బిడ్డను ప్రేమిస్తున్నాము, వాడంటే నాకు ప్రేమ, లవ్ ఎక్కువ నాకు అని మాట్లాడతారు. అంటే మీరు ప్రేమించడం అని అంటే ఇదేనా? అడ్డుపడడం, కొడుతూ ఉంటే ఆస్తి కొనిపెట్టడం, నేను చెప్పాను కదా, చిన్న చిన్న బహుమానాలు కొనిపెట్టడము, ఇదానా ప్రేమించడం అంటే? ప్రేమించడం అంటే దేవుడు ఏముంటున్నాడో బైబిల్లో పోయి చదువుదాం. నైనా ఒకసారి వాక్యాన్ని తీయండి అందరూ. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ప్రేమించడం అంటే ఏందో జవాబు చెప్తున్నాడు చూడైనా. తమ తండ్రులు బిడ్డను ప్రేమించడం అంటే ఏంటో ఇక్కడ అర్థం చెప్తున్నాడు. మీ డాడీకి వెళ్ళి చెప్తారు, మమ్మీకి డాడీకి చెప్పండి. వెరీ గుడ్, చదువునైనా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దిస్తాడట. తనకిష్టమైన కుమారుని గద్దించి రీతిగా యెహోవా కూడా తన్ను ప్రేమించు వారిని
గద్దించును. చూసారా సార్ ఏమంటున్నాడు ఇక్కడ? ప్రేమించడం అంటే తనకిష్టమైన బిడ్డను ఏం చేస్తాడు సార్? గద్దిస్తాడట, శిక్షిస్తాడట. అంటే ఈ కొని ఇవ్వడం కాదు దీని అర్థం. కొని ఏ తండ్రినే ఇస్తాడు. దొంగ కొడుకు పుట్టిపోయినా కూడా దొంగ కొడుకు అన్నం పెడతాడు. దొంగని వాడు తెలిసినప్పటికి కూడా వాడి కొరకు రోషాన్ని ఒక్కలతో పుచ్చుకుంటాడు. కానీ మ్యాటర్ అది కాదు ఇక్కడ. నిజముగా తన కొడుకుని ప్రేమిస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే గద్దించాలట. హై, ఏంట్రా జంతువునుగా నువ్వు చేసేది ఏంది? అది నిజంగా డాడీ ప్రేమిస్తే. బుజ్జి కన్నా గుడ్డి కన్నా అన్నారనుకో, అది కాదు ప్రేమ అనేది. దేవుడు చెప్తున్నాడు చూడు, ఏమనైనా తండ్రి తనకి ఇష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా, అంటే గద్దించి. ఇక అసలు విషయాన్ని చూస్తే ఇగో నిజంగా ప్రేమిస్తున్నాడంటే ఏం చేస్తాడు డాడీ లేదా మమ్మీ ఏం చేస్తుందో ఒకసారి ఇప్పుడు తెలిసిపోద్ది మీకు. అరే మీ మమ్మీలు ప్రేమిస్తున్నారా, మీ డాడీలు ప్రేమిస్తున్నారా లేదో ఈ వాక్యంలో తేలిపోద్ది. నిజంగా ప్రేమిస్తున్నారంటే ఏం చేయాలి? అది ఇది కొనియడం కాదు. ఏడిస్తే చాక్లెట్ కొనిచ్చేయడం అది ఏ తండ్రినే దాస్తాడు. నిజంగా తండ్రులుగా ఉన్నవారు తమ బిడ్డలను ప్రేమించే వాళ్ళైతే ఏం చేయాలో అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం చదువునైనా. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి. నిజంగా కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ఇదండి సార్ అర్థము. నిజంగా ప్రేమించడం అంటే అర్థం ఏంటైనా, అందరూ కొనిచ్చే దాంట్లో గారాభం ఇస్తారు కానీ బెత్తం వాడతారా బాబు? ఇప్పుడు కొట్టిందమ్మ బెత్తంతో, బెత్తం ఎంత మీ ఇంట్లో లేదు, అప్పుడు తెలిసిపోద్ది నిజంగా కాదని. అర్థమైందనైనా? ప్రేమించడం అంటే అది నేను చెప్పలేదు, ఇది ఎవరు చెప్తున్నారైనా? లోకం చెప్పింది ఏంటంటే కొనివ్వడం, బైక్ కొనివ్వడం, పోయి డివైడర్ కుదుకుని రావడం, ఖర్చుకో ఏదైనా అవసరానికి మించి ఇవ్వడము, బిడ్డలు నాకు దక్కలేదా అనడం. గల కారణం ఏంటంటే నువ్వు సరిగ్గా బిడ్డలను ప్రేమించలేదన్నా, నువ్వు సరిగ్గా మీ పిల్లలను ప్రేమించలేదక్క. ఇది తప్పు. సత్యవాక్యం చెప్తుంది చూడండి, నిజంగా ప్రేమిస్తున్నాడని అంటే వాడిని బెత్తంతో ఏం చేస్తాడంటే ఆయన శిక్షించును. తర్వాత చూడండి, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. అది తన కుమారుని ప్రేమించువాడు ఖచ్చితంగా ఏం చేస్తాడట? శిక్షించును, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇక ప్రేమ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు అంటే ఇవ్వడం అనుకుంటున్నారు, గారాభంగా పెంచడం అనుకుంటున్నారు, మంచి బట్టలు కొనివ్వడం అనుకుంటున్నారు, వాళ్ళ కొరకు కావాల్సినటువంటి ఏదైనా బ్యాంకులు దాచిపెట్టేది అనుకుంటున్నారు. నా కూతుర్ని ఎక్కువ ప్రేమించానంటే నగలు ఎక్కువ కొనిపెట్టాను, ఫ్లాట్ కొనిపెట్టాను, పెళ్లి కొరకు దాచిపెట్టాను అన్నది ఆ ప్రేమలో. అవి కావట, అది లోక సంబంధమైనటువంటి అర్థము. నిజంగా అర్థం ఏంటంటే బిడ్డను ప్రేమించే తండ్రి చేసేది అంటే నిజమైన ప్రేమ అంటే ఏదంటే తను ప్రేమించు వారిని ఏం చేశాడంటైనా గద్దించును, శిక్షించును. చూసారా? బెత్తము వాడని తండ్రి. మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు. అది చూసారా? అదేటమైన నిజంగా ప్రేమించేవాడు తన కుమారుని ప్రేమించే తండ్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంట సార్? శిక్షిస్తాడు. సో నీ బిడ్డను ఏం చేయాలి సార్? ఇప్పుడు శిక్షించడం అంటే ఊరికి శిక్షించేయడమా కాదు. శిక్షించడం అంటే మా బాలుడు ఖచ్చితంగా ఏమవుతానైనా స్వాభావికముగా వాళ్ళు మూర్ఖత్వం పుట్టును, దాన్ని శిక్షా విధియే దాన్ని ఖండించును అన్నాడు దేవుడు. పిల్లలకు మూర్ఖత్వము స్వాభావికంగా పుట్టును, ప్రతి బిడ్డకు పుడుతుంది. ఇది ప్రతి తల్లిదండ్రులు గుర్తించాలి. ఆయన దయచేసి గుర్తించండి. ఇది చేయొద్దంటే అదే చేస్తారు, లేదంటే మురాయిస్తారు. దాన్ని ఎట్ట తరిమేది? నా బిడ్డ ఇది, నేను ఎక్కువ ప్రేమిస్తున్నా, అందుకని వాడిని అట్టే వదిలేస్తారు కొంతమంది తల్లిదండ్రులు. వాడు అట్టే ఆ గారాభంలో అట్టే చెడిపోయే ప్రమాదం ఉంది, అట్టే రౌడీ అయిపోతాడు. నువ్వు అట్టే వదిలేవనంటే అతని యొక్క రాత కూడా ఆ ప్రమాదం ఉంది. అందుకే శిక్షాదండము అన్నాడు. దాన్ని శిక్షాదండము వాడిని రక్షించును.
అందుకని ఈ వాక్యం కూడా చెప్తుంది, బెత్తం వాడలేదనంటే నిజంగా బిడ్డను ఆ తండ్రి ప్రేమించటం లేదు. నిజమైన ప్రేమ అంటే ఇదేను. సార్ ఏం సార్ ఈ పాఠం పెట్టింది మా బిడ్డను కొట్టమని చెప్పడానికి అనుకుంటావేమో. ఇది సత్యం చెప్తుంది దేవుని వాక్యము. ఈ ఒక్క దెబ్బ నేను ఏం చేస్తుందో ఈ వాక్యంలో వింటే మీకు అర్థమవుద్ది. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం చదువునన్నా. నీ బిడ్డను ఊరికి కొట్టమని చెప్పట్లేదు. సార్లు స్కూళ్ళలో సారే కదా సార్ మీరు మీ బిడ్డలు ఊరికి కొడతారు, స్కూల్లో కొట్టరు కదా. ఏమ్మా ప్రిన్సిపల్ అమ్మ ఊరికి కొట్టేస్తారా మీరు? లేదండి, కారణం ఉంటేనే కొడతారు. ఆ బాబు బాగుపడాలని కొడతారు, జ్ఞానం రావాలని కొడతారు. అందరూ చదివేసుకుంటున్నారు, నువ్వు ఇంకా హోంవర్క్ చేయలేదు, ఇంకా చదువుకోలేదని కొడతావు. ఇది ఎంత వాస్తవమో. నీ బిడ్డ హోంవర్క్ చేయలేదని కాదు, హోంవర్క్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఈ సత్యమును. బుద్ధి వచ్చినట్లు అన్నాడు. ఏదటే బాబు? బుద్ధి వచ్చినట్లు నీ కుమారుని శిక్షింపము, అయితే అది వాడు చావవద్దని కోరవద్దు. బుద్ధి వచ్చునని దయచేసి ఏం చేయండి అయినా శిక్షించు, కానీ వాడు చావాలని మాత్రం కోరుకోకు. చాలామంది తండ్రులు తెలియక చంపేసుకుంటున్నారు తమ బిడ్డల్ని. ఎలా అని అంటే శిక్షించకుండానే చంపివేసుకుంటున్నారు. అంటే దీనికి అర్థం కాకపోవచ్చు. ఎట్లా చంపేస్తున్నారు సార్? కొడితే కదా చచ్చిపోయేది పిల్లలు అనుకుంటున్నారేమో. చావు 2 రకాల చావులు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన చావు ఉంది, ఇంకొకటి ఏదైనా ఆత్మ సంబంధమైన చావు ఉంది. నువ్వంటే నిజమైన మానవుడు ఎవరు? నిజమైన జయంతుని ఎవరు? ఆత్మ, శరీరమా? ఆత్మ. అది చనిపోయే ప్రమాదం ఉందట. అందుకని నిన్ను శిక్షించమంటున్నాడు. ఈ శరీరాన్ని నువ్వు శిక్షించకపోయినా పర్వాలేదు నాయనా, ఈ శరీర బాగోగుల కొరకు నువ్వు ఆలోచించకపోయినా పర్వాలేదు, నీ ఆత్మ. అందుకే కింద వాక్యంలో అంటున్నాను నేను, బుద్ధి వచ్చినట్లు నీ కుమారుణ్ణి శిక్షింపము, అయితే వాని ఆత్మ నరకములో చావాలని కోరుకోవద్దు. అది 23వ అధ్యాయము 13వ వచనం చూడైనా, 13, 14 వచనాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13, 14 వచనాలు కూడా చూడండి. నీ బాలులను శిక్షించుట దయచేసి మానుకొనకము. నేను బిడ్డలు కొట్టి పెంచుతున్నారంటే మీరు సూపర్ తల్లులు, నిజంగా ప్రేమిస్తున్నారు బిడ్డని. అదిగో మానుకోవద్దు. ఒకవేళ బిడ్డని చేయకుంటే మానుకోవద్దు. సార్ కొట్టి తర్వాత కూడా ఏడపోతాడు వాడు, హక్కును చేర్చుకో. అది వాడిని కొట్టకుండా దూరం చేసేదానికంటే కూడా వాడిని కొట్టి మీరు ఏం చేసుకోవచ్చు? దగ్గర చేసుకో. ఏమంటారు చదువునా? నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడలా వాడు చావకుండాను. బెత్తముతో కొడితే చచ్చిపోవడనైనా. సార్ ఎందుకు సావరు సార్ అంటావేమో. సార్ కొట్టేదానికి, పిల్లలను కొట్టేదానికి కూడా ఒక ట్రైనింగ్ ఉంది. ఎక్కడ కొడతారు సార్? చూసారా, ఏం తల మీద కొట్టరు, ఇక్కడ కొట్టరు కదా. అర్థమైందా? అంటే అక్కడ కొట్టే రూల్ కూడా మీకు లేదు. పిల్లలను కొట్టడం అంటే ఎక్కడ కొట్టాలా? చేతి మీద కొట్టచ్చు, ఇంకెక్కడ కొట్టచ్చు అయినా కాళ్ళ మీద కొడితే చచ్చిపోతారా? అదే చెప్తున్నాడు. మీ పిల్లలను శిక్షించటం వలన మీ పిల్లలు చావక ఉందురు. బెత్తముతో వాడిని కొట్టిన ఎడలా అబ్బబ్బబ్బబ్బబ్బా పాతాళమునకు పోవకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఇప్పుడు నీ ఆత్మను తప్పించాలా వద్దా? ఎక్కడి నుంచే? పాతాళ లోకం పోకుండా. పాతాళ లోకం పోకుండా జయంతు అన్న వాని ఆత్మను తప్పించాడంటే నువ్వు నిజంగా బిడ్డను ఏం చేయమంటున్నాడు సార్? నువ్వు కొట్టడం మానకు, నువ్వు శిక్షించడమో మానుకొనకు. అంటే శిక్షించడం మానితే ఖచ్చితంగా నీ బిడ్డను నరకానికి పంపిస్తారు. మీరు ఎంతమంది శత్రులు అయిపోయినారో ఇలాంటి తండ్రులు. గారాభం ఇచ్చి గారాభం వద్దంటున్నా నేను. తినేటప్పుడు గారాభం ఇవ్వండి. సార్ తినేటప్పుడు కూర్చోబెట్టుకో పక్కన, తినకపోతే ఆ జూజని చూపించి పెట్టు, ప్రేమించు, బట్టలు కొని అన్నీ. కానీ ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే ఏదంటే నీ బిడ్డ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా, పాతాళానికి వెళ్ళిపోకుండా వాడిని శిక్షించటం మాత్రం మానకము. రోజు ఉదయాన్నే లేచింది బైబిల్ చదువు, లేచింది మనమందరం ప్రార్థన చేసుకుందాము. లేదని ఎప్పుడైనా కొట్టారు నాయన మీ పిల్లల్ని? ఉదయమే ప్రార్థనకు లేదని, గూగుల్ మీట్కి లేదని ఎప్పుడైనా కొట్టారా ప్రభక్క? కొట్టవో. ఎందుకని బిడ్డను ఏం చేస్తున్నావు అనుకుంటున్నావా?
పోనీ కొంచెం నిద్రపోని, పోనీ కాదు వాడు ఆడికి వెళ్ళిపోతాడా? అదేదో తల్లి. మేము అందుకే మన కుటుంబంగా లేవండి, మీట్లో బిడ్డలకు కూడా చెప్పమని చెప్పిన మాట అదే. నేను అందరూ లేచి కూర్చోమని చెప్పు, ఏమైపోద్దనైనా తర్వాత పడుకోండి. నీ దేవాది దేవునికి లేవంగానే, మొట్టమొదట లేవంగానే మీ మొహాలు దేవుని మహిమను చూడాలి. లేవంగానే మొట్టమొదటి నీ కంఠ స్వరం విప్పి, దేవా నీకు స్తోత్రం అయ్యా, నాకు ఇచ్చిన పాట పాడని చూసినా, ఇచ్చిన ఆయుష్కి దేవాది దేవునికి ఇవ్వగలిగింది ఏదైనా ఒకటి ఉందంటే అది స్తోత్రమే. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. దేవుని మేలును మర్చిపోయే వాళ్ళు ఎవరైనా వారు చేయరు. దేవుని మేలును మరవని వారు, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరవని వాళ్ళు ఎవరయ్యానంటే ఏం చేస్తారు తల్లి? అదరా ఉదయమే లేయించి బిడ్డలతో పాటు లేచి కూర్చొని, మీరు ఎప్పుడైనా బైబిల్ చూసిందని వీళ్ళ పిల్లలు చూసారా? అది చదివేటప్పుడు చూస్తున్నట్టు వాళ్ళు కూడా బైబిల్ ఇచ్చాడు కూర్చోబెట్టి చదవకపోని ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ అవుతారు. తర్వాత ఏమవుతారు అయినా వారి ఆత్మ పాతాళానికి పోకుండా ఉంది. ఇప్పుడు చెప్పండి రా పిల్లలు, మీ అమ్మ నాన్న కొట్టమంటారా కొట్టవద్దా? ఎరా కొట్టమంటారా కొట్టవద్దా? మీ మమ్మీ డాడీకి చెప్పాలి. రాలేదు కదా ఇక్కడికి వాళ్ళు ప్రార్థనకి, చెప్పు నిజమైన డాడీ నన్ను ప్రేమిస్తున్నావా? ఎరా అడుగుతారా? డాడీ నన్ను ప్రేమిస్తున్నావా, మమ్మీ నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఎరా ప్రేమించుకుని ఎట్లుండమంటారు వాళ్ళు. ప్రేమిస్తే మరి ఏది దెబ్బలు, ఏది నన్ను కొట్టింది, ఏది నన్ను శిక్షించింది, ఏది నా ఆత్మ పాతాల్లోకి పోకుండా నాకు నేర్పింది ఏమైనా ఉందా? మీరు చూసారా? ఈ మహాజ్ఞానం ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా దొరికితే చెప్పనైనా? నాకు తెలిసి మా తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ నేర్పించిన విషయం ఏదంటే, అదిగో నిద్రపోండి మా బిడ్డ కొంచెం ఈరోజు లీవే కదా అన్నవాళ్ళే కానీ ఉదయకాలమే లేచి దేవాది దేవునికి అదిగో నేను ప్రార్థించాలి, ఆరాధించాలి, పూజించాలి అన్నటువంటి ఆశను కల్పించినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నికరంగా వారిని ప్రేమిస్తున్నామని చెప్పి వారు నిత్య నరకాగ్నికి పంపుతున్నారు పిల్లల్ని. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎదుగో శిక్షించు, దేవునిలో వారిని శిక్షించు, దేవుని జ్ఞానంతో వారిని పెంచు. అప్పుడు వాని ఆత్మ ఎక్కడికి పోకుండా ఉంటుందంటే బ్రదర్, పాతాళ లోకమునకు పోకుండా. మన చదవనా, నీ బాలుని శిక్షించడం మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావక ఉండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించదువు. నిజమైన తండ్రి, నా బిడ్డ ఆత్మ నరకానికి పోకూడదు. ఏ దేవుని నుంచి వచ్చిందో తిరిగి ఆ దేవుని దగ్గరికి నా బిడ్డ ఆత్మ వెళ్ళాలి అని దాని కొరకు పాటుపడేవారు సార్ బిడ్డలను ప్రేమించేవాళ్ళు. చూసారా? అన్ని కొనిచ్చి మీ బిడ్డ తాగుబోతే అయితే పర్వాలేదా? అన్ని గారాభం ఇచ్చి ప్రేమిస్తానని చెప్పి ఇది లోక సంబంధమైన అన్ని కొనిచ్చేసి నీ బిడ్డ చెడిపోయినా పర్వాలేదా? తాగుబోతే అయినా పర్వాలేదా? దాసి అయినా పర్వాలేదా? దాసుడైనా పర్వాలేదా? అసలు మీకు కూడా దక్కడు. కొద్ది రోజులకి మన వయసు అయిపోతే మన పిల్లలు ఏం చేయరు, అయినా మన మాట వినరు. ఓ పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు, 13 వయసు నుంచి 45 వయసు వరకు బాడీ మనం చెప్పినట్టు వింటుందట. కూర్చోలే నలిపేయవచ్చు మన బాడీని, బాడీ చక్కగా వింటుంది, మన ఆత్మ మాట వింటుంది బాడీ. అటు తర్వాత 45 నుంచి 60 వరకు బాడీ చెప్పిన మాట మనం వినాలట. ఏనా ఏమని చెప్తుందా? నేను ఎక్కను 3వ ఫ్లోరు అదే చెప్తుందా? చెప్పిద్ది. అంటే ఇప్పుడు బాడీ చెప్పినట్టు మనం వినాలి. మాటలు ఏ సార్ అవన్నీ చేస్తుంది. 60 నుంచి ఇక 90 కావచ్చు, 120 కావచ్చు, పిల్లలు చెప్పే మాట వినాలట. చూసారా? తల్లిదండ్రులు ఎవరి మాటకి వినాలా? పిల్లలు ఏం చెప్తాను నాయనా, నీ గమ్మును తెలియదు, గమ్మును కూర్చో, అమ్మల్లో పోయి కూర్చోబో, అందరూ వస్తున్నారు ఇక్కడ ఉన్నావేమి నువ్వు? ఏ దరిద్రం రా బాబు. మంచిది చెప్పండి, మంచిది నేర్పించండి బిడ్డలు. చూసారా? విసిగించుకుంటారు. అందుకని జాగ్రత్త. బిడ్డలు నిన్ను విసిగించుకోవడం గల కారణం ఏంటంటే వారిని శిక్షించటం నువ్వేం చేసేసావు? మానేశావు. వారికి నేర్పడం మానేశావు. అమ్మన్న ప్రేమ ఏదో తెలియదు వాడికి, నాన్నంటే ప్రేమ ఏదో తెలియదు. అమ్మ నాన్న కన్నా దేవాది దేవుని ఏడో కూడా తెలియదు వాడికి. నువ్వు పెంచుతున్నదే కదా. దేవునిలో పెంచని తండ్రి అసలు తండ్రి వాడు. మీరు అనుకుంటారు తండ్రి అని, కారు కొన్నాడు, బంగ్లా కొన్నాడు, బోడి కొన్నాడు. ఇసే కదా మనం ఆలోచించేది. బిడ్డని దేవుడు ఉన్నట్టుని పెంచలేదు, దేవుడికి భయపడేటట్టు పెంచలేదు, వినరు. కానీ ఇది కూర్చున్నైనా దేవుని గూర్చి పెంచని తల్లి అసలు తల్లి కూడా కాదని బైబిల్లో రాయబడి ఉంది. నా ప్రేమైనటువంటి తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ప్రేమించినటువంటి అది కాదు నాయన.
మీ బిడ్డలను శిక్షించి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు వీటిని గురించి మీరు నేర్పించండి. ఇది మీకు తెలిస్తే కదా వాళ్ళకి నేర్పిపోతారు. అసలు టీచర్లు ఎవరైనా స్కూల్కి పోతే కదా టీచరా, సండేకి వస్తే కదా నాయనా అక్కడ ప్రభ టీచర్ నేర్పిస్తుంది. సండే స్కూల్కి రాకపోతే పిల్లలకి ఎక్కడిది పాఠం? కానీ సండే స్కూల్కి రాకపోయిన పిల్లలకి నేర్పగలిగే పాఠం ఎక్కడుందంటే తల్లి ఒడి, నిజంగా తండ్రి ఒడి. తల్లిదండ్రులే నిజమైనటువంటి టీచర్లు. ప్రారంభ టీచర్లు ఎవరన్నా బిడ్డలకని అంటే వాని ఆత్మ పాతాళ లోకానికి పోకుండా చెప్పే పాఠాలు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. నాకు తెలిసి తల్లిదండ్రుల దగ్గరే లేవు. ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడలేదు. ఎందుకు వాళ్ళు భయపడలేదని అంటే వాళ్ళ తండ్రులు వాళ్ళని శిక్షించడం వదిలేశారు. చాలామంది తల్లిదండ్రులు ఈరోజు అల్లాడడానికి కారణం, నా కొడుకు నా మాట వింటలా, నా కూతురు నా మాట వింటలేదని అంటే కారణం ఏంటంటే నువ్వు వ్యక్తముతో వారిని ఏం చేయలేదు తల్లి, శిక్షించలేదు. ఇప్పుడు నీ బిడ్డ అట్ అయిపోవాలనా? కాదు. మనం ఏదో తెలియక అట్ అయిపోయాము అనుకో. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. ఏమని? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనం చూడైనా. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం బ్రదర్, 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నేను సంతోషపెట్టిన సార్. శిక్షిస్తే ఎవరిని సంతోషపెడతారు నాయన బిడ్డలు? అవును, వయసైన కాలంలో వారు నిన్ను సంతోషపెడతారు. ఇప్పుడు శిక్షిస్తే రేపు జయంతోను నిన్ను అద్భుతం కాపాడుతానికి దేవునికి భయపడి ఉంటారు సార్. వృద్ధాప్యం వచ్చినప్పుడు ప్రతి తల్లిదండ్రులు పిల్లలు దేశించుకుంటుంటారు. ఇది ఇప్పుడు చూడు ఆయన, ఈ శిక్షను నేర్పిస్తే అంటున్నాడు, నీ కుమారుని శిక్షించిన ఎడల అతను నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందమును కలిగజేయను. అంతేకాదు నేనా దేవునిని కూడా ఏం చేస్తాడంటే బాబు, సంతోష పెడతాడు. తండ్రిని సంతోష పెట్టినాడు ఎవరిని సంతోష పెడతాడా? ఎందుకని? ఆ తండ్రిని కన్నా తండ్రి ఎవరినైనా దేవుడు. ఇది నీ బిడ్డకు నేర్పించకపోతే తప్పదు నైనా. జయంతుని అదృష్టవంతుడైనా ప్రతి బర్త్డేకి వాటికి మంచి పాఠాలే. ఒక బర్త్డే కూడా మిస్ అవ్వలేదు కదా? లేదు. ప్రతి బర్త్డేకి రావడము మంచి పాఠం. వాడి ధర్మాన్ని మేము నేర్చుకోబోతున్నాం ఎలాగదైనా. అందుకని ప్లీజ్ ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్పవలసిన పాఠాలు నేర్పించండి. 15వ వచనం చూడనా, 29లోనే 15వ వచనం. బెత్తమును గురించి మాట్లాడితే ఏమంటాను చూడైనా, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును, అదుపులేని బాలుడు అంటే ఇది బెత్తముతో కొట్టి శిక్షించిన వాడుని అదుపులేని వాడు. అదుపులేని బాలుడు తన తల్లికి ఏం తెచ్చిపెట్టును? అవమానము. చేయరాని పనులు చేసి వస్తారు. కాలేజీలో స్కూల్లో పోయి చేయరాని పనులు చేసుకొస్తారు. ఎందుకు? నువ్వు నేర్పలేదు, నువ్వు బెత్తముతో వాడలేదు. అదుపులేని బాలుడు తన తల్లికి ఏం తెచ్చిపెట్టును? తండ్రికే, ఇద్దరికి తల్లికి ఏం తెచ్చిపెడతాడో? అవమానము. 15వ వచనం, 15వ అధ్యాయము 24వ వచనం చూడైనా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. నిజంగా నీ బిడ్డను నువ్వు ప్రేమించేవాడివైతే అక్కడ సత్యవాక్యాన్ని వివరిస్తున్నాడు చూడైనా. ఏమని? క్రిందున్న పాతాళమును, ఏదైనా క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమును బోధిస్తాడు. అది సార్ నడత. మీరు అన్నట్టు మీ బాబుని మంచి నడతలో నడిపించడం అంటే దాని అర్థం ఏంటంటే 2 నడతలు ఉన్నాయట. అందులో ఒక నడతను చెప్తున్నాడు. ఏ నడతట అది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి ఏం కాడు, తొలగిపోడు. అంటే ఏ మార్గమైనా బాలుడు నడవలసిన మార్గము 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏ మార్గము? జీవ మార్గము. మరొకటి ఏనైనా మరణ మార్గము. ఇదో బెత్తముతో కొట్టకపోతే నీ బిడ్డ అదిగో మరణం అవుతుంది. మీ బిడ్డ ఆత్మ నిత్య నరకాగ్నికి గురైపోతుంది. ఎంతమంది ప్రేమిస్తున్నారు నిజం చెప్పండి అయినా? ఎంత ఓపిక ఉండదు. సినిమాకి తీసుకుపోయే ఓపిక ఉంటుంది, పార్కుల దగ్గరికి తీసుకెళ్ళి ఓపిక. లీవ్ కదా ఇప్పుడు దసరా సెలవులో ఎక్కడికి తీసుకెళ్తున్న ప్లాన్ చేసేశారు. ఊటీ వెళ్దామా, కొడైకెనాల్ వెళ్దామా, చెన్నై వెళ్దామా, పార్క్కి వెళ్దామా, బీచ్కి వెళ్దామా, కొడూరు వెళ్దామా. ఏనాడైనా మీ పిల్లలు సెలవు దినాలే సార్ ఒక క్లాస్ పెట్టండి సార్ అని మీ ఏ తల్లిదండ్రులు అడగలేదు సజ్జీలో? పోనీ మీరైనా పెట్టారంటే లేదు, మీరు కూడా చెప్పరు. అందుకే చిత్రైనా మీ పిల్లలు మీ మాట వినరైనా. కిందున్న పాతాళమును తప్పించుకున్న వల్లని బిడ్డలకి ఏమి నేర్పించండి బాబు? బుద్ధి. జీవ మార్గము నేర్పించండి. జీవ మార్గం పేరు బుద్ధి. బుద్ధిమంతులు ఏం చేస్తారంట బాబు? పరమునకు పోవు మార్గం అని వెతుకుతారు. ఆయన జ్ఞానం వేరు, బుద్ధి వేరు. పరమునకు పోవు
మార్గమును ఏం చేస్తాడు నాయన? వెతుకును. అది జీవ మార్గము. కానీ చాలామంది జీవ మార్గాన్ని తమ బిడ్డలకు ఇవ్వటం లేదు. 6వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదవండి ఆయన. 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ అదే మీరు శిక్షిస్తున్నారే, ఈ దేవుని యొక్క ఆజ్ఞ దీపం. నీ బిడ్డకి ఎట్లుంటుంది ఆయన? దీపముగాను, ఉపదేశము జయంత్వన్, ఉపదేశము ఎలా ఉన్నట? వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గములు. బ్రైట్నెస్ నీ బిడ్డకి నేర్పించు. అదేదంటే జీవ మార్గము. ఆ జీవ మార్గానికి ఏదయ్యానంటే అదిగోనైనా శిక్షించి అతనికి నేర్పు. నీ బిడ్డ ఆత్మ పాతాళలోకానికి పోకుండా వానికి కాపాడు. ఏం సరిపోతే పోతే పాతాళం, పెద్ద పెద్ద పాతాళం అంటున్నారేమో. పాతాళం ఎంత భయంకరమైనది తెలుసా? సరేనా? నువ్వు నడిచే మార్గం డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్ళిపోతాంట? నిన్ను పాతాళమునకు తీసుకువెళ్ళను. పాతాళము భయంకరమైనది. అగ్ని ఆరదు, పురుగంటే ఆత్మ. నీ ఆత్మ చావదు. నువ్వు క్రియల్లో చేసినటువంటి, నీ దేహంలో చేసిన పనులన్నిటికీ యుగములు నీ ఆత్మ కాలుతుంది. దీన్నే నరకము, నరకలోకము అని కూడా అన్నారు. స్వర్గము వేరు. ఏది స్వర్గం అంటే జీవ మార్గం నడిచే వారికి ఏదైనా స్వర్గము. ఇదిగో ఆజ్ఞకి వ్యతిరేకంగా బ్రతికే వారికి అదిగోనైనా నరకము. అది భయంకరమైనది అంటాడు సామెతల గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం చదవనా. పాతాళం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, అక్కడ ఏముందో చెప్తున్నారు చూడండి. పాతాళం దాని ఇల్లు అంటే ప్రవర్తన తప్పిన దాని ఇల్లు అని అర్థం. అక్కడ వేసిని గురించి మాట్లాడుతున్నాడు. దేవునిని తప్పి బ్రతికినటువంటి ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. తమ ప్రవర్తనను తల్లిదండ్రులు పెంచినటువంటి ఒక అమ్మాయి బతుకుని గురించి మాట్లాడుతూ దాని ఇల్లు పాతాళమునకు పోవును. అలాంటి బ్రతికే వారిదంతా చూడండి లాస్ట్కి పాతాళము. ఇప్పుడు డబ్బులు సంపాదించవచ్చు. ఈరోజు వేశ్య, దొంగతనం అనైనా నరహత్య ఇలాంటి చేసేవారందరూ సుఖంగానే ఉంటారు. ఇప్పుడు డబ్బు మీద డబ్బు సంపాదిస్తుంటారు. వెరీ గుడ్, పర్వాలేదు. అయినను దాని మార్గం ఎక్కడ తీసుకెళ్ళను? పాతాళమునకు మార్గము. ఆ మార్గము అది బాబు, అది ఎక్కడికి తీసుకెళ్తుందని సార్? మరణశాలకు తీసుకెళ్తుంది. మరణశాల ఏమా? విజ్ఞానశాల. ఈ బిడ్డను ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది తెలుసా? మరణశాలకు. ఆత్మలన్నీ ఉండే ఒక శాల. దాన్ని ఏమన్నా శాల అంటే మండపం. మన బైబిల్ విజ్ఞాన కళాశాల. నీకు జ్ఞానాన్ని నేర్పించే కళాశాల. అక్కడ పాతాళంలో మరణాన్ని నేర్పించే శాల. మరణాన్ని, ఆత్మలన్నీ దాచిపెట్టే శాల. అంటే అద్ద పెద్ద గవినేది. కింద అంటారు చూడండి, కింద వచ్చిన 5వ వచనం 5వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును. అంటలైన్ దాని అడుగులు పాతాళమునకు చక్కగా ఎత్తుకుని చేర్చేస్తారు నాయన. అటు ఇటు కూడా తిరగకుండా. మేము వచ్చేటప్పుడు దారి ఇప్పుడు నేరుగా వెళ్ళిపోయాము. అదంతా పోయి చుట్టుకుని వచ్చినాం. మీరు కొంతమంది చక్కగా వచ్చినారు. ఎట్టానంటే వెంటనే షేర్ కొట్టేసాను, నా బిడ్డలు ఎవరు ఆస్తుపడకూడదని. అర్థమైందమ్మా? నావిగేషన్ పెట్టేలోపు నేరుగా వచ్చేసారు. కొంతమందికి నేరుగా తీసుకుపోయిన నావిగేషన్ పెట్టుకుని ఉన్నారు. ఏ నావిగేషన్ అదే? అదిగో మరణశాలకు తీసుకెళ్ళిపోయేది. నీ బిడ్డని ఇదా ప్రేమించడం అంటే? నీ బిడ్డ ఆత్మ నరకానికి పోకుండా, పాతాళానికి పోకుండా ఉండడం అని అంటే ముందు నీ ఆత్మ పోకుండా ఉందో చూడు. నువ్వు రక్షణ పొందితే కదా నీ బిడ్డకి చెప్పిపోతావు. నువ్వు చర్చికి పోకుండా బిడ్డలు చర్చికి పోండి నువ్వు సినిమాకి పోతుంటారు. ఏ పిల్లలు మారుతారు తల్లి? అలాంటి నేర్పించకండి అయినా. మీరు చూసారు, మీరు వస్తేనే మీ బిడ్డలు వస్తారు. అవునా కదైనా? ఎంత చక్కగా కూర్చొని నేర్చుకుంటారు. ఒక్కొక్కరిని వదిలితే ఎన్ని పాఠాలు చెప్తున్నారు. యూట్యూబ్లో చూడండి, ఈ జయంత్వన్ కానీ కార్యశ్రీ కానీ మాట్లాడినవన్నీ యూట్యూబ్లో పెట్టున్నాను నేను. ఫేస్బుక్లో ఉంది. చక్కగా ప్రతి వారము ఆ వాక్యం చెప్తున్నారు. ఎంత లైక్లు ఇస్తున్నారో తెలుసా? మీరు పోయి చూస్తున్నారో లేదో దాన్ని ఒకసారి ఆలోచించు. మరణశాలకు వెళ్ళేదాన్ని నేర్పిస్తున్నాయి ఈరోజు లోకం. ఎట్ట తొందరగా డ్రాన్స్ నేర్చుకోవాలా, ఎట్ట తొందరగా దొంగ పాటలు పాడాలా, డబుల్ మీనింగ్ పాటలు పాడాలా,
ఎటైనా ఇదేనైనా నడిపించు. అది ఎక్కడికి నడిపించును? మరణశాలకు నిన్ను నడిపించును. ఇది నేర్పిస్తేనైనా, ఇది కూర్చోబెట్టి పాపం ఒక్కేసేస్తున్నా మీకు చెప్తున్న ఈ మాటలు మీకు కష్టంగా అనిపించవచ్చేమో, కానీ నీ మరణాంతరం ఎక్కడికి తీసుకెళ్తాను? నేను చక్కగా జీవ మార్గమునికి తీసుకువెళ్ళను, పరలోకమునికి తీసుకువెళ్ళను. మా బిడ్డలను ప్రేమిస్తున్నామని ఒకవేళ నిజంగా ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే మీ బిడ్డలను శిక్షించి అయినా దేవుళ్ళో పెంచండి. వారికి నేర్పించవలసిన మొదటి విషయాలను దయ ఉంచి నేర్పించండి. అలాగే జయంత్వనికి ఇది మంచి అవకాశం. బాలుడు నడవలసిన త్రోవ నేర్చుకున్నా అంటే బాలుడు నడవలసిన త్రోవను బాగా వినండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అంటే నేర్చుకునే వయసు అన్నమాట. స్కూల్కి ఇప్పుడు నన్ను పంపిస్తారా? నేను డ్రాయర్ వేసేసి బ్యాగ్ తగిలేసి స్కూల్కి పంపిస్తే నేను ఆడ కూర్చున్నది. ఇప్పుడు కూర్చున్న దగ్గర ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. అర్థమైనా వినలేను, ఎందుకంటే వయసు పోయింది. కానీ బాలుడు ఎప్పటి వరకు కూర్చొని ఉంటాడా? ఎత్తుకోపోయి 9 గంటలకు 8 గంటలకు వదిలేస్తే మళ్ళీ ఎన్ని గంటల వరకునైనా 5 గంటలకు పోయి తీసుకొస్తే 10th అయితే 7 కూడా 10th 7 గంటలకు వస్తున్నారు ఇంటికి బిడ్డల పాపం. అంటే వాళ్ళు నేర్చుకునే వయసు అయ్యాది. దేవుడు కూడా చక్కగా నేర్పించాడు. ఈ సమయంలో మీ బిడ్డలకి ఇది నేర్పిరే. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడై. సో జయంత్వానికి ఏమి నేర్పించాలి? కూడా నిజంగా మీ డాడీ ప్రేమిస్తున్నా లేదు, మీ మమ్మీ ప్రేమిస్తుందంటే నాకు ఫోన్ చేసి చెప్పాలా, ఈరోజు ఎన్ని దెబ్బలు కొట్టింది మేము అట్నైనా. అంటే కావాలని కొట్టమని కాదు ఇక్కడ దీని అర్థం. జీవ మార్గం నడవమని కొట్టు. ఒక దెబ్బ కొట్టి మీటు కూర్చోబెట్టి తల్లి, నీకే నష్టం కాదు. టీవీ చూడలేదని, సినిమా డ్రాన్స్ చూడలేదని కొట్టే తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు. అర్థమైందా? కానీ అది వద్దు. మీ బిడ్డ కిందున్న పాతాలను తప్పించుకోవడానికి చక్కటి జ్ఞానం ఇవ్వగలిగే ప్రేమ తల్లిదండ్రులు దీని గురించి బిడ్డకు కావాలి. అట్టి ప్రేమను ఆ బిడ్డకి ఇచ్చి నడిపిస్తారని. ఇది 8 ఏళ్ళు పోతే పోద్ది, ఇప్పుడు వదిలేసేయండి సార్. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అడుగుపెట్టాడు? ఇప్పటి నుంచైనా నువ్వు ఈ చెప్పిన పాఠం ప్రకారము మీ బిడ్డను క్రిందున్న పాతాలను తప్పించుకునే విధంగా పెంచి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఈ మాటలు విన్న తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను ఇలా భయభక్తితో దేవుని కొరకు పెంచుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.